బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ బీజేపీ జిల్లా అధ్యక్షుల ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. నామినేషన్ల స్వీకరణ పర్వం వాయిదా పడుతూ వస్తోంది. మెజారిటీ జిల్లా అధ్యక్షుల ఎంపికలో ఏకాభిప్రాయం కుదరలేదు. తమ నేతలకు పదవి ఇవ్వాలంటూ రాష్ట్ర ముఖ్య నేతల పైరవీలు చేస్తున్నట్లుగా టాక్ నడుస్తోంది. పలువురు నేతల ఒత్తిడితోనే అధిష్టానం ఎటూ తేల్చుకోలేకపోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏకాభిప్రాయంతో జిల్లా అధ్యక్షుల ఎంపిక చేయాలని ఇటు బీజేపీ భావిస్తోంది. జిల్లా అధ్యక్షుల ఎంపిక పూర్తయితేనే రాష్ట్ర అధ్యక్షుల ఎంపిక ఉంటుంది. హైదరాబాద్ 8 జిల్లాలతో పాటు గెలిచిన 8 ఎంపీ పార్లమెంటు జిల్లాల్లో అధ్యక్షుల పంచాయతీ కొనసాగుతోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో ఇటు తెలంగాణ బీజేపీపై ఒత్తిడి పెరుగుతున్నట్లుగా సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎంపికయ్యే అవకాశం ఉంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఇటు బీజేపీ కొత్త అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ఇప్పటి వరకు ఫిక్స్ అయ్యే అవకాశం ఉందనుకోవచ్చు. అలాగే ప్రధానంగా ఎవరెవరి పేర్లు వినిపిస్తున్నాయి వెంకట్? ప్రసన్న, తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుని అంశం సస్పెన్స్ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే అధ్యక్షుడు ఎవరు అనేది ఇప్పటికే తేలిపోవాల్సి ఉంది. కానీ ఇక ఇటు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే బీజేపీ దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలు ఉన్నాయి. కానీ బీజేపీ అంచనా వేస్తుంది మొత్తం 38 జిల్లాలుగా విభజించుకుంది. ఈ 38 జిల్లాలకు సంబంధించి అధ్యక్ష ఎన్నిక జరగాలి. ఇప్పటికే భూస్థాయి మండల స్థాయి ఎన్నికలు నిర్వహించుకుంది. అధ్యక్షులను కూడా నియమించుకుంది. కానీ ఇటు 38 జిల్లాలకు సంబంధించిన అధ్యక్షుల ఎంపికలో బీజేపీ తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అందులో కొన్ని జిల్లాలకు మాత్రము అధ్యక్షుల ఎంపిక ఖరారు అయినట్టుగా కూడా తెలుస్తుంది. కానీ మిగతా దాదాపు 10 నుంచి 14 జిల్లాలు మాత్రం ఎటు కాకుండా తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ప్రధానంగా బీజేపీ 8 జిల్లాలు ఎంపీ స్థానంలో గెలిచి ఉంది. దాంతోపాటు హైదరాబాద్కు సంబంధించి వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఎవరు బలంగా నేత ఉన్నారు, ఎవరికైతే ఇస్తే హైదరాబాద్లో ముందుకు వెళ్తారనే దాని మీద పూర్తిగా కసరత్తు చేస్తున్నటువంటి నేపథ్యం ఉంది. హైదరాబాద్లో దాదాపు మొత్తం 8 జిల్లాలు విభజించింది. ఇటు గోల్కొండ కావచ్చు, భాగ్యలక్ష్మి, ఇటు మహంకాళి, అట్లనే సెంట్రల్ హైదరాబాద్తో పాటు మిగతా మొత్తం కూడా ఇటు మేడ్చల్ రూరల్, మేడ్చల్ అర్బన్, అట్లనే రంగారెడ్డి రూరల్, రంగారెడ్డి అర్బన్ మొత్తం 8 జిల్లాల అధ్యక్షులతో పాటు ఇటు ఏదైతే బీజేపీ 8 పార్లమెంటు జిల్లాలు గెలిచింది కాబట్టి 8 పార్లమెంటు జిల్లాలకు సంబంధించి మొత్తం దాదాపు 16 జిల్లాలకు సంబంధించి అధ్యక్షుల ఎంపికలో బీజేపీ తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఎంపీలుగా 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. అట్లనే హైదరాబాద్కి సంబంధించిన వచ్చే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కూడా 8 మంది ఎంపీలు ఎవరు వారు చెప్పినటువంటి నేతలకే ఇవ్వాలనేది నేతలు పట్టుబడుతున్నటువంటి నేపథ్యం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేతలు డిమాండ్లకు సంబంధించి ఎవరికి ఇవ్వాలి అనే దాని మీద అధిష్టానం ఎటు తెలుసుకోలేని పరిస్థితిలో ఉందనేది చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే 8 జిల్లాల్లో బీజేపీ గెలిచింది కాబట్టి ఆ ఎంపీ చెప్పినటువంటి వారికే అధ్యక్ష పదవి జిల్లాలో ఇవ్వాలి. ఎందుకంటే గత ఎంపీ ఎన్నికల్లో చాలా వెంట ఉండి గెలిపించుకునే ప్రయత్నం చేసిండ్రు కాబట్టి వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి, పార్టీ కోసం పనిచేసిన వారికి అవకాశం ఇవ్వాలి అనేది ఎంపీలు పట్టుబడుతున్నారు. కానీ ఇక్కడ చాలా భిన్నమైన రాజకీయాలు బీజేపీలో కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. స్టేట్ అధ్యక్షుడు కొత్త నేతకి ఇస్తారా లేదంటే పాత నేతకి ఇస్తారా అనేది చాలా ఈ పంచాయతీ ప్రధానంగా నడుస్తుంది. కాబట్టి బూత్ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు మొత్తం పాత నేతలకే అధ్యక్ష పదవులు ఇవ్వాలి. స్టేట్కి వచ్చేసరికి కొత్త నేతకి ఇచ్చినా కూడా పాత నేతలందరికీ కింది స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు పాత నేతలు ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా పాత నేతలో ఆధీనంలో ఉంటుంది అనేది కూడా పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం ఉంది. అధ్యక్షుడు కొత్త నేత కానీ కింద స్థాయి అంతా కూడా అధ్యక్షుడు పాత నేతలే ఉంటారనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు కొత్త నేతలు గెలిచిన వారిలో బండి సంజయ్, కిషన్ రెడ్డి మినాయిస్తే అందరూ కూడా మిగతా 6 ఎంపీలందరూ కూడా కొత్త నేతలే. కాబట్టి కొత్త నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి ఎవరైతే నేతలు ఉన్నారో అధ్యక్షులుగా ఇవ్వాలని ఎవరైతే పట్టుబడుతున్నారో వారు కావచ్చు, ఇటు పాత నేతలు పట్టుబడుతున్నారు. పాత నేతలకే ఇవ్వాలి, మేము చెప్పిన వారికే ఇవ్వాలి అనే దాని మీద కూడా ఇటు అధిష్టానం ఎటు తేల్చుకోలేని పరిస్థితిలో ఉంది. కాబట్టి జిల్లాల అధ్యక్షుల ఎంపిక అనంతరం
రాష్ట్ర అధ్యక్ష ఎంపిక ఉంటుంది. ఇక త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయి కాబట్టి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోనే స్థానిక సంస్థలకు వెళ్తారా, లేదంటే ఈ పంచాయతీ తెంపుకొని అధ్యక్షుని ప్రకటిస్తారా అనేది కూడా ఒకవైపు చర్చ జరుగుతుంది. ఒకవేళ అధ్యక్షుని ప్రకటిస్తే రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. కింది స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు మొత్తం కమిటీలు మారుతాయి. ఈ కమిటీలు అందరూ కూడా కొత్త అధ్యక్షునికి సహకరిస్తారా, ఒకవేళ కొత్త అధ్యక్షునికి రాష్ట్ర అధ్యక్షుడు ఇస్తే ఈ కమిటీలన్నీ కూడా కొత్త అధ్యక్షునికి సహకరిస్తాయా, స్థానిక సంస్థలో దెబ్బ పడుతుందా, మళ్ళీ గత ఎన్నికల ఫలితాలే మళ్ళీ ఈ స్థానిక సంస్థలో ఉంటాయా అనేది కూడా పార్టీ అధిష్టానం ఇటు రాష్ట్ర నాయకత్వం ఆలోచిస్తున్నటువంటి నేపథ్యం అయితే చాలా స్పష్టంగా ఉంది. కాబట్టి ఇప్పుడు జిల్లా అధ్యక్షుల ఎంపికలని తర్జన భర్జన పడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇటు రాష్ట్ర అధ్యక్షుడు కూడా అంశంలో కూడా ఇటు తెలుసుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎవరు ఒక్కొక్కసారి ఒక్కొక్క పేరు తెర మీదకి వస్తుంది. రామచంద్రరావు అంటున్నారు, ఈటల రాజేందర్ అంటున్నారు, అటు రఘునందన్ రావు అంటున్నారు, అటు ధర్మపురి అరవింద్ అంటున్నారు, ఇటు మహిళకు సంబంధించి డీకే అన్న పేరు తెర మీదకి వస్తుంది. ఇట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పేరు తెర మీదకి వస్తుంది. కాబట్టి ఏ ఈక్వేషన్స్ తోటి కొత్త నేతకి ఇస్తారా, పాత నేతకి ఇస్తారా అనేది అయితే కొంత సస్పెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే అధ్యక్ష ఎంపిక పూర్తి కావాలి, కానీ ఇంకా ఆలస్యం అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రేపు ఫిబ్రవరి చివరికి కావచ్చు, మార్చి మొదటి వారంలో స్థానిక సంస్థల సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయని ఒకవైపు ప్రచారం జరుగుతుంది. కాబట్టి ఉన్నపలంగా స్థానిక సంస్థలకు కొత్త అధ్యక్షుడితో ముందుకు వెళ్తారా, లేదంటే పాత అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలోనే మళ్ళీ స్థానిక సంస్థలకు వెళ్తారా అనేది కూడా కొంత సస్పెన్స్ కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎందుకంటే హైదరాబాద్కు సంబంధించి దాదాపు 8 జిల్లాలు విభజించుకున్నారు. దాదాపు ఇంతకుముందు చెప్పినట్టు మేడ్చల్లో 2 జిల్లాలు ఉన్నాయి, అర్బన్ రూరల్, ఇటు రంగారెడ్డికి సంబంధించి అర్బన్ రూరల్, ఇటు హైదరాబాద్కి సంబంధించి కూడా 4 జిల్లాలుగా విభజించుకున్నటువంటి నేపథ్యం ఉంది. కాబట్టి ఎవరికి ఇవ్వాలి, ఎంపీలు చెప్తున్నటువంటి నేతలకి ఇవ్వాలా, లేదంటే పాత నేతలు చెప్తున్నటువంటి నేతలకి ఇవ్వాలా అనే ఒక తర్జన భర్జన అయితే కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఎప్పుడు అంటే ఈ నెల చివరి వరకే అధ్యక్షుడు ఎంపిక ఉంటుందన్నారు. కాబట్టి వచ్చే నెలకైనా సరే అధ్యక్షుడు ఎంపిక జరుగుతుందా, లేదంటే స్థానిక సంస్థలకు కిషన్ రెడ్డి సారథ్యంలోనే వెళ్తారా అనేది అయితే కొంత సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ప్రసన్న, థ్యాంక్ యూ వెంకట్.